ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. శ్రీ మాధవాంగ్రిజలజద్వయ నిత్య సేవా ప్రేమా విలాసయ పరాంకుశపాద భక్తం కామాదిదోషహరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. తృణీకృత విరించారి నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్య పౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మాఘమాసంలో మనం శుక్లపక్షాన్ని పూర్తి చేసుకుని కృష్ణపక్షంలో ఉన్నాం. మనం ఈనాడు విశేషంగా కొత్తగా వివాహమైనటువంటి దంపతులు, అదేవిధంగా కొత్తగా సంసార జీవితాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు, అంటే కొత్తగా కాపురం ప్రారంభించినటువంటి వాళ్ళు, సంసారాన్ని ప్రారంభించిన వాళ్ళు ఈరోజు మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవాలట. చక్కగా అమ్మవారిని ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఒక 5 మంది ముత్తైదువులను ఆహ్వానం చేసుకుని ఈరోజు ఇంట్లో వ్రతం నోము చేసుకోవాలి. వారికి దంపతి సమేతంగా కానీ లేకపోతే కేవలం వారికి కానీ ఆ ముత్తైదువులకి కానీ చక్కగా అన్న సంతర్పణ భోజనాదులు వాళ్ళు సమర్పించి తాంబూలం వస్త్రాదులు సమర్పించాలట. అలా చేసినట్లయితే ఈరోజు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ యొక్క సంసారం చక్కగా సజావుగా సాగుతుంది అని చతుర్వర్గ చింతామణి అనేటువంటి ప్రబంధం తెలియజేస్తోంది. అదేవిధంగా వివాహం కానటువంటి వాళ్ళు కూడా, కానటువంటి కన్యలు కూడా ఈరోజు ఆ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి అంటుంది మనకి శాస్త్రం. ఈరోజు విద్య తిథి. ఈ తిథి నాడు ఈ మంగళ గౌరీదేవి యొక్క పూజ విశేషమైనటువంటిది. అదేవిధంగా ఈనాడు ఉత్తర దేశంలోని కొన్ని ప్రాంతాలలో గోపూజను కూడా చేసుకుంటారట వాళ్ళు. అదేవిధంగా ఆయుధాలు కానీ లేకపోతే నాగలి మొదలైనటువంటివి, ఎడ్ల బండ్లు, నాగళ్ళు, అదేవిధంగా ఆ ఎద్దులను, గోవులను, అదేవిధంగా వాళ్ళు పెంచుకునేటటువంటి ఇతర పెంపుడు జంతువులను, శునకములు తప్ప పాలిచ్చే జంతువులు, వాటికి పూజ చేసుకుంటారు ఈరోజు ఉత్తర దేశ ప్రాంతంలో. అదేవిధంగా కేరళ, కర్ణాటక, ఆంధ్రదేశాలలో కూడా ఈరోజు విశేషంగా గౌరీ అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటారు. నోములు నోచుకునేటటువంటి మంచి మాసం మాఘమాసం. ఈ మాసం మనం నిత్యం అనుకుంటున్నట్లుగా ఈరోజు సూర్యారాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యాష్టకాన్ని సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖంగా ఉండి ప్రార్థన చేసుకున్నట్లయితే లేదా సూర్య నమస్కారాలను చేసుకున్నట్లయితే ఆ స్వామి అనుగ్రహించి ఆరోగ్యాన్ని, ఆయుష్ను చక్కగా మనకి అందిస్తాడు అని శాస్త్ర మర్యాద. కాబట్టి ఇంతటి చక్కనైనటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతులను, విభిన్నమైనటువంటి సంప్రదాయాలను కలిగినటువంటి మన యొక్క ఆచార వ్యవహారాలు, మన సంప్రదాయాలు కూడా ఎంతో విశిష్టమైనటువంటివి. దాన్ని మనం స్మరించుకోవాలి.
అంతటి విశేషమైనటువంటిది ఈ మాసం. ఇక ఈనాడు మనం రోజు స్మరించుకునేటటువంటిది బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణంలో మనం 2వ పాదంలో సగభాగానికి చేరుకున్నాం. ఇందులో ప్రతి అంశము కూడా మళ్ళీ తిరిగి చెప్పినప్పటికీ కూడా ఒక కొత్త విషయంగా, అంటే ఇంతకుముందు చెప్పినటువంటి దానికన్నా మరింత వివరణగా, ముందు చెప్పేటటువంటి విషయం కన్నా తర్వాత చెప్పేటటువంటి విషయం చాలా విశ్లేషణగా వివరంగా చెప్తున్నాడు మనకి వ్యాస మహర్షి. మనకి శాస్త్రం చెప్తే పూర్వోత్తరం పరిధి ఉత్తరోత్తరం బలీయసి అని. ముందు చెప్పిన వాటికన్నా తర్వాత విషయాలు ఎక్కువ విస్తృతంగా ఉంటాయి మనకి. మొత్తం 24,000 శ్లోకాలతో కూడినటువంటిది ఈ బ్రహ్మాండ పురాణం. 4 పాదములు, 2 భాగములతో 4 పాదములతో కూడి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఈ బ్రహ్మాండ పురాణం. అందులో మనం పూర్వభాగంలో ఉన్నాం. ఈ పూర్వభాగంలో మనం 2వదైనటువంటి ఆనుషంగిక పాదంలో ఉన్నాం. అందులో మనకి ఇప్పటివరకు 20 అధ్యాయాలు పూర్తయినాయి. 21వ అధ్యాయంలో మనం నిన్న ప్రవేశించాం. అందులో మనకి విశేషమైనటువంటి సూర్యచంద్రుల యొక్క ప్రమాణములు, సూర్యచంద్రులు ఎంతంత ప్రమాణంలో ఉన్నారు, వాళ్ళ యొక్క గతులు ఏమిటి, వాళ్ళు ఎలా సంచరిస్తూ ఉంటారు, ఏ రకంగా లోకాలకి ఉపకారం చేస్తుంటారు, అవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆ సూర్యచంద్రుల యొక్క విషయంలో సూర్యచంద్రులకి ఆధారమైనటువంటి సూర్యచంద్రులను ఆధారంగా చేసుకుని ఉండేటటువంటిది ఈ భూమండలం అని మనం అనుకున్నాం. ఈ భూమండలం కూడా ఎంతో విశిష్టమైనటువంటిదని మనం స్మరించుకున్నాం. ఈ భూమండలం యొక్క పరిమాణం ఒకచోట ఘనీభవించి ఉంటుంది, ఒకచోట అంతా కూడా నీటితో నిండి ఉంటుంది, ఒకచోట విశేషమైన పర్వతాలు, ఒకచోట నదులు, ఒకచోట భూభాగం. ఒక ప్రాంతాలలో జనాలు ఉంటారు, ఒక ప్రాంతాల్లో జనాలు ఉండరు, కొన్ని ప్రాంతాల్లో ఇతర జంతుజాలు ఉంటాయి. ఇవన్నీ విశేషాలన్నీ కూడా మనం కూలంకషంగా చక్కగా మనం స్మరించుకున్నాం. ఇకపోతే ఈ భూమి అంతా కూడా ఒక ఘనీభవించినటువంటి నీటి చేత గట్టిగా పట్టుకోబడి ఉంటుంది. ఇది ఒక గోళము వలె ఒక వలయాకారంలో ఉండేటటువంటి బంతి రూపంలో ఉంటుంది అని నిన్న మనం దాన్ని స్మరించుకున్నాం. కాబట్టి ఈ ఘనీభూతమైనటువంటి జలమే కాకుండా ఘనీభూతమైనటువంటి తేజస్సు కూడా ఉంటుందట ఈ భూమికి. ఆ తేజోమయం చేతనే భూమి మీద ప్రాణులన్నీ బ్రతుకుతున్నాయట. కాబట్టి ఆ తేజోమయత్వానికి కారణం ఏమిటి? సూర్యకిరణములు, సూర్యరశ్మి అంటున్నారు. ఆ సూర్యరశ్మి యొక్క వైశిష్ట్యం లేకుండా ఈ భూమి మీద ఏ ప్రాణికి కూడా మనుగడ లేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ భూమి అంతా కూడా విశాలమైనటువంటి భూమి ఎంత వ్యాసార్థం ఉన్నదో ఆకాశం కూడా అంత ఉన్నది అని మనం స్మరించుకున్నాం. ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టు వలె ఒకదాని మీద ఒకటి అన్యోన్యాశ్రయణం, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అంటున్నారు. అయితే ఇక ఈ భూమి మీద ఉండేటటువంటి తత్వములు, ఆకాశంలో ఉండేటటువంటి తత్వములు, సూర్యచంద్రుల యొక్క స్వరూప స్థితులు, వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవటానికి, మెయింటైన్ చేయటానికి, నిర్వహణ చేయటానికి, సక్రమమైన మార్గంలో వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవటానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి. సెక్యూరిటీ గార్డ్స్ మనం అనుకుంటాం. వాళ్ళని లోకపాలకులు అంటారు. ఈ భూలోకం, ఊర్ధ్వలోకం, అదేవిధంగా సూర్యచంద్రాది మండలాలు, వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా నడిపించుకోవటానికి, కాపాడుకోవటానికి ఒకళ్ళు ఉండాలి. వాళ్ళే లోకపాలకులు. ఎవరు వాళ్ళు? ఆ లోకపాలకులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడుంటారు అనేటటువంటి మన ఈ బ్రహ్మాండ పురాణంలో ఇప్పుడు మనకి చక్కగా తెలియజేయబోతున్నారు అంటున్నారు. జ్యోతిర్గణ ప్రచారస్య ప్రమాణ పరిసిద్ధయే మేరోః ప్రాచ్యాం దిశి తథైవ మానసస్యైవ మూర్ధని వస్వౌకసారాః మాహేంద్రీ పురి హేమ పరిష్కృతాః దక్షిణేన పునర్మేరోః పురి
హేమ ఆవిష్కృత. హేమ పర్వతం అనేటువంటి ఒక పర్వతం ఉంది, మేరు పర్వతానికి దక్షిణ దిశలో ఉన్నది. ఈ హేమ పర్వతంలో కొంతమంది లోకపాలకులు నివసిస్తూ ఉంటారట. ఈ హేమ పర్వతం అనేటువంటిది మేరు పర్వతం కన్నా కొంచెం దూరంలో ఉంటుంది, ఇంకా కొంచెం ఎత్తైనటువంటిదిట. మనం స్మరించుకున్నాం ఇంతకుముందు, కింద నుంచి చూస్తే భూమి ఒక ప్రాంతం కనబడుతుంది, కొద్దిగా పైకి వెళ్ళి చూస్తే ఇంకొంత ఎక్కువ ప్రాంతం కనబడుతుంది, ఇంకా పైకి వెళ్తే ఒక 10 అంతస్తుల పైకి వెళ్ళి చూస్తే ఒక రకంగా కనబడుతుంది, ఇంకా 100 అంతస్తుల భవనం పైకి వెళ్ళి ఆ టాప్లో నుంచుని, అంతస్తు చిట్ట చివరిలో నుంచుని ఆ చుట్టుపక్కల మనం గమనించినట్లయితే ఎలా కనబడుతుంది, చుట్టుపక్కల భూమి అంతా కూడా మనకి ఎలా కనబడుతుంది, ఆకాశం ఎలా కనబడుతూ ఉంటుంది. అంతెందుకు, మనం చక్కగా రోజు తిరుమల యాత్ర చేస్తుంటాం, ఆ మొదటి ఆ పర్వతం దగ్గరికి, అలిపిరి పాదాల మండపం దగ్గరికి మనం పైకి వచ్చినప్పుడు పైన మొదట అక్కడ నుంచి చూసినట్టయితే మనకి ఆ కింద తిరుపతి ప్రాంతం అంతా చుట్టుపక్కల ఎంత అద్భుతంగా కనబడుతుంది, ఎంతో సుదూర ప్రాంతం కూడా మనం చూడగలిగే అవకాశం ఎలాగైతే ఉంటుందో, అదేవిధంగా మేరు పర్వతం యొక్క ఊర్ధ్వ భాగం నుంచి చూసినట్లయితే ఈ సమస్తమైనటువంటి భూమండలము చక్కగా కనబడుతుందట, క్లియర్ కట్గా మనకి కనబడుతుంది అంటున్నారు వ్యాస మహర్షి. ఆ వలయాకారంలో ఉన్నటువంటి ఆ భూమికి, ఆ మేరు పర్వతానికి వేరొక పార్శ్వంలో హేమ పర్వతం అనున్నది అన్నాడు. అక్కడ వస్వౌకసారా మాహేంద్రీ, మహేంద్రుడు అంటే ఇంద్రుడు, అక్కడ ఆ మహేంద్రుడు అనేటువంటి ఆయన ఆ హేమ పర్వత ప్రాంతం దగ్గర ఉంటూ ఉంటాడట. దేనికోసం? వీటిని సంరక్షించుకోవటానికి, వీటి యొక్క పరిరక్షణ కోసం అంటున్నారు. దక్షిణేన పునర్మేరో మానసస్యైవ మూర్ధని వైవస్వతో నివసతి యమః సంయమనోపురే ప్రతిచ్యాం తు నూనం మేరో మానసస్యైవ మూర్ధని సుఖానామ పురీరమ్య వరుణస్యాపి ధీమతః వరుణో యాదసాంనాథః సుఖాఖ్యే వసతే పురే దిశ్యుత్తరస్యాం మేరోః మానసస్యైవ మూర్ధని తుల్యా మహేంద్రపుర్యాత్తు సోమస్యాపి విభావరి మానసోత్తరపృష్ఠేతు లోకపాలాశ్చతుర్దిశః. ఈ 4 దిక్కులలో కూడా దేనికి, ఈ హేమ పర్వతానికి 4 దిక్కులలో కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు లోకపాలకులు ఉన్నారు అనేటటువంటిది మనకి తెలియజేస్తున్నాడు వ్యాస మహర్షి. ముందుగా మేరు పర్వతం కనుక మనం తీసుకున్నట్లయితే, మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని మేరు పర్వతానికి తూర్పు దిక్కులో పూర్వ దిశలో మానస శిఖరం అనేటటువంటి ఒక గొప్ప పర్వతం ఉందట. ఆ మానస శిఖరం మీద మహేంద్రపురి అని ఉంటుందట. ఆ మహేంద్రపురి అనేటువంటి ఆ చోట ఇంద్రుడు ఉంటాడట. అంటే ఇంద్రుని యొక్క ఒక అంశ అక్కడ ఉంటుంది. ఇంద్రుడు ఉంటాడు అంటే ఇంద్రుడు లోకపాలక స్వరూపంలో ఉంటాడట. ఆ ప్రాంతంలోనే అష్టవసువులు ఉంటారట. ఈ అష్టవసువులు అనేటటువంటి వారు కూడా ఒక కల్పకాలం వరకు ఉంటారట. ఈ అష్టవసువులు అనేటువంటి మన్వంతరములు మనువుల కన్నా ముందు కాలం వాళ్ళు వసువులు, మనువుల కన్నా ఎక్కువ ఆయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు వసువులు. వీళ్ళు 8 రకాలైనటువంటి వసువులట. ఈ అష్టవసువులు అక్కడ ఉంటారట వాళ్ళు, ఆ మహేంద్రుడు. అదంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా మనం చెప్పుకున్న మేరు పర్వతం అంటే మొత్తం టోటల్ గోల్డ్, కంప్లీట్గా బంగారమే, సమస్తం బంగారంగా ఉంటుంది, బంగారుమయం. అది హిరణ్మయ శృంగం అంటారు దాన్ని, బంగారుమయమైనటువంటి పర్వతం అది అన్నారు. ఇక ఆ మేరు పర్వతానికి దక్షిణ దిక్కులో చూసుకున్నట్లయితే, మేరు పర్వతానికి పూర్వ దిశలో మానస పర్వతం అని ఉన్నది అనుకున్నాం. ఈ మానస పర్వతం దానికి దక్షిణ దిక్కులో చూసుకున్నట్లయితే వైవస్వతుడు అనేటటువంటి పేరుతో యముడు ఉంటాడట. అక్కడ ఉండేటటువంటి యమునికి వైవస్వతుడు అనేటటువంటి పేరుంది అంటున్నారు. అతని నగరానికి ఈ వైవస్వతుడు ఆ వైవస్వతుడు ఒకడు కాదు. ఇప్పుడు మనకున్న పేర్లు చాలామందికి ఉంటాయి కాబట్టి మనము వాళ్ళు వాళ్ళే మనం అనుకోవటానికి లేదు. అందరూ
ఎవరికి వాళ్ళు వేరే, కానీ పేర్లు మాత్రం ఉంటాయి. ఒకే పేరుతో ఎంతోమంది ఉంటారు. అట్లాగే వీళ్ళల్లో కూడా అంతే. ఈ వైవస్వతుడు అనేటువంటి వాడు మనువు, కానీ ఇక్కడ వైవస్వతుడు మనువు కాదు. ఇక్కడ అదొక పేరు ఆయనకి. ఆ యమునికి వైవస్వతుడు అనేటటువంటి ఒక పేరుతో పిలుస్తారు ఈ ప్రాంతంలో అంటున్నారు. ఆ యముని యొక్క నగరానికి సంయమం అనేటటువంటి పేరు ఆ నగరానికి అంటున్నారు. ఆ తర్వాత ఈ సంయమ నగరానికి పడమర దిశలో, అంటే మేరు పర్వతానికి సంయమ పర్వతానికి రెండిటికి కూడా పడమర దిక్కులో సుఖం అనేటటువంటి ఒక నగరం ఉంటుందట. ఆ సుఖం అనేటటువంటి నగరానికి అధిపతిగా వరుణుడు ఉంటాడు, వరుణదేవుడు ఉంటాడు అంటున్నారు. కాబట్టి ఆ పట్టణానికి అధిపతి ఆ వరుణుని యొక్క అధీనంలో ఆ పట్టణం ఉంటుంది అంటున్నారు. ఇక ఆ మేరు పర్వతానికి మనం చూసుకున్నట్లయితే ఉత్తర దిశలో సోమకం అనేటటువంటి ఒక నగరం ఉందిట. ఆ సోమకం అనేటటువంటి నగరం, దానికే విభావరి అనేటటువంటి పేరుట. ఆ సోమక నగరానికి విభావరి అనేటటువంటి మనొక పేరుందిట. అది కూడా మొదట చెప్పబడినటువంటి మహేంద్ర పర్వతం ఎంత పెద్దదో, ఆ మహేంద్ర పట్టణం ఎంత పెద్దదో అంత పెద్దగా ఉంటుందట ఈ పట్టణం కూడా అంటున్నారు. ఈ విధంగా ఇవన్నీ ఎందుకున్నాయి ఎలాగూ అంటే ధర్మ ప్రతిష్టాపన కోసం, లోకముల యొక్క ధర్మ పరిపాలన కోసం వీరందరూ కూడా ఆయా ప్రాంతాలలో వారి వారి స్థానాలలో ఉండి వారి వారి పనులు చేసుకుంటూ లోక సంరక్షణ కార్యంలో భాగస్వాములుగా ముందుకు వెళ్తూ ఉంటారు అంటున్నారు. ఇక ఈ సూర్య భగవాను గురించి మనం ఎన్నో విశేషాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఎన్ని తెలుసుకున్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వైజ్ఞానికంగా ఉన్నాయి, అదేవిధంగా వైదికంగా కూడా ఉన్నాయి. రెండు రకాలుగా కూడా సూర్యుని యొక్క రహస్యాలు మనకి ఇందులో చక్కగా మనకి రెండిటికి సమన్వయం చేస్తూ మనకి వ్యాస మహర్షి తెలియజేస్తున్నారు అన్నాడు. ఇక్కడ సూర్యుని యొక్క గమనం ఎలా ఉంటుంది? మనందరికీ తెలుసు సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు అని. అంతకన్నా ప్రధానం సూర్యుడు తూర్పు దిక్కున అనేది కాదు, ఉత్తరాయణ దక్షిణాయన భేదములతో ఉదయిస్తున్నాడు ఆయన. ఉత్తర దిక్కు నుంచి ఒకసారి, దక్షిణ దిక్కు నుంచి ఒకసారి ఆయన ఉదయిస్తూ ఉంటాట. కాబట్టి సూర్య గమనం ప్రధానంగా ఉత్తరాయణం దక్షిణాయనం అనేటటువంటి రెండు భేదాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అంటున్నాడు. అందులో ఉండేటువంటి విషయాలు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు. ముందుగా దక్షిణాయన ప్రారంభంలో ఆ సూర్యుడు ఎలా ఉంటాడంటే కనుక ఎక్కువ పెట్టబడినటువంటి ధనస్సులో నుంచి బయటికి రావటానికి సిద్ధంగా ఆ శరం బాణం ఎలాగైతే ఉంటుందో అలా ఉంటాడట. ధనస్సు నుంచి ఎక్కువ పెట్టబడినటువంటి శరము వలె ఆయన చాలా తీక్షణంగా ఉంటాడు అంటున్నాడు. ఆ సూర్యుడు ముందుకు పోవటానికి సిద్ధంగా ఉంటాడు అంటున్నారు మనకి. అంటే ఆ సూర్య భగవానుడు విశేషమైనటువంటి జ్వాలలతో జ్యోతిశ్చక్రాన్ని ధరించి ఉంటాడట. ఆ జ్యోతింషి అంటే కనుక కాంతులు, అగ్నిజ్వాలలు అనేటటువంటి చక్రములతో కూడి ఉంటాడట ఆయన. అటువంటి రూపంలో ఆయన ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు అంటున్నారు. ఇక్కడ మనకి ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మేరు పర్వతానికి తూర్పు దిక్కులో ఉన్నటువంటి మహేంద్ర పర్వతం అని అనుకున్నాం. ఈ ఇంద్రుని యొక్క మహేంద్ర పర్వతం దగ్గర ఉండేటటువంటి ఆ పట్టణానికి పేరు అమరావతి అంటారని. ఆ ఇంద్రుని చేత నియమింపబడేటటువంటి పట్టణానికి పేరు అమరావతి. కాబట్టి ఈ అమరావతి నగరం అనేటటువంటి మధ్యకి సూర్యుడు చేరుకోగానేట యముని యొక్క, అయితే ఇందాక మనం కొన్ని నగరాలు చెప్పుకున్నాం, కొంతమంది లోకపాలకులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ నగరాలన్నీ కూడా ఒకే దిక్కులో లేవు, ఒక్కొక్కటి వాటికి వేరే వేరే వ్యతిరేక దిశలలో ఉండేటటువంటి నగరాలుగా ఉన్నాయి అవన్నీ. అప్పుడు సూర్యుని యొక్క గమనం చేత ఏ ఏ నగరాలలో ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి స్థితి ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే పగలున్నదా, రాత్రి ఉన్నదా, సంధ్యా సమయం ఉన్నదా, లేకపోతే కనుక ప్రాతః సంధ్య ఉన్నదా, సాయం సంధ్య ఉన్నదా అనేటటువంటి విషయాలు మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు ఒక్కొక్కటి. ఎప్పుడైతే సూర్యుడు ఇంద్రుని యొక్క అమరావతి నగరం మధ్యలోకి ప్రవేశిస్తాడో అప్పుడు యముని యొక్క సంయమ నగరం అనేటువంటి దాంట్లో
సూర్యోదయం కనబడుతుందట. అంటే అమరావతి నగరంలో ప్రారంభమైనటువంటి సూర్యోదయం సంయమ నగరంలో కూడా సూర్యోదయంగా కనబడుతుంది అంటున్నారట. అలాగే అదే సమయంలో దానికి వేరొక దిశలో ఉన్నటువంటి ఈ సుఖ అనేటటువంటి నగరంలో అర్ధరాత్రి అవుతుందట. అక్కడ సూర్యుని యొక్క దర్శనం ఉండదుట, అక్కడ రాత్రిగా ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాత సూర్యుడు వైవస్వత నగరంలోకి ప్రవేశించినటువంటి సమయంలో, ఆ వైవస్వత నగరం అనేటువంటి ప్రవేశించిన సమయంలో విభావరి అనేటువంటి నగరాల్లో సూర్యుడు అస్తమించినట్లుగా కనబడతాడట. చూడండి, ఒకే సూర్యుడు తన యొక్క స్థితి ఒకేలా ఉంటుంది, కానీ ప్రాంత భేదం చేత ఆ ఉదయాస్తమయాల భేదాలు మనకి తెలియజేస్తున్నారు అన్నాడు. ఎప్పుడైతే సూర్యుడు విభావరి నగరంలో అస్తమించడం కనబడుతుందో అప్పుడు సమాహ్వయ నగరంలో మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఎండ తీక్షణంగా ఉంటుందట. ఆ సమాహ్వయం అనేటటువంటి మరొక నగరంలో అలా కనబడతాడట. అదేవిధంగా వర్ణపురి అనేటటువంటి మరొక నగరంలో సాయం సంధ్యా సమయంలా కనబడతాడట. ఆయన అస్తమిస్తున్న సూర్యుడిలా కనబడతాడు అంటున్నారు. అదేవిధంగా విభావరి నగరంలో ఎప్పుడైతే కనుక అర్ధరాత్రి అవుతుందో అప్పుడు సంయమ నగరంలో సూర్యోదయం వల్లే కనబడుతుంది. మనకి మన ప్రాంతంలో ఇప్పుడు మనకి సూర్యోదయంలా కనబడితే వేరే ప్రాంతంలో ఇది సూర్య అస్తమయంలా ఎలాగైతే కనబడుతుందో అక్కడ ఒకే కాలంలో వివిధ ప్రాంతాలలో రకరకములుగా సూర్యుని యొక్క గమనం ఉంటుంది అంటున్నారంతే. ఆ విధంగా ఎప్పుడైతే కనుక విభావని నగరంలో సాయం సంధ్యా సమయం అవుతుందో అప్పుడు మహేంద్ర నగరమైనటువంటి అమరావతిలో మళ్ళీ సూర్యోదయం జరిగినట్టుగా కనబడుతుంది అంటున్నారు. అంటే ఇటు ఈ దిశ మారినప్పుడు ఈ దిశకి తెల్లవారైతే ఆ దిశకి రాత్రి అవుతుంది, ఆ దిశకి రాత్రి అయితే ఈ దిశకి పగలవుతుంది అనేటటువంటి ఆ స్థితిగతులను ఆ పర్వతాల నుంచే అప్పుడే వేదవ్యాస మహర్షి తెలియజేశాడు ఆ విషయాన్ని మనకి అంటున్నారు. అంతేకాదుట యథా దక్షిణ పూర్వేషాం అపరాహ్నో విధీయతే దక్షిణాపరదేశానాం పూర్వాహ్నో పరికీర్త్యతే. ఇదే విషయం మళ్ళీ చెప్తున్నారు. ఎప్పుడైతే కనుక పూర్వ ప్రాంతాలలో కనుక ఉదయం అయితే అదేవిధంగా పశ్చిమ ప్రాంతాలలో అస్తమయం, పశ్చిమ ప్రాంతాలలో ఉదయం అయితే అదేవిధంగా పూర్వ ప్రాంతాలలో అస్తమయం అనేటటువంటి ఈ భేదం ఉంటుంది. దక్షిణాపర దేశానం, దక్షిణ ఉత్తర దేశాలలో తూర్పు పశ్చిమ దేశాలలో ఉండేటటువంటి ఆ సూర్య అస్తమయ సూర్యోదయ మాధ్యాహ్న రకములైనటువంటి సూర్య గమనములు ఉంటాయి అని చెప్తున్నారు. అంతే, అంతకంటే ఏం లేదన్నారు. సర్వేషాం ఉత్తరే మేరు లోకాలోకాశ్చ దక్షిణే. ఈ రకంగా ఎందుకు ఉంటుంది అంటే ఒకసారి ఉత్తర దిశలో ఉన్నటువంటి మేరు పర్వతాలు, మరొక వైపు దక్షిణ దిశలో ఉన్నటువంటి లోకాలోక పర్వతాలు. ఈ పర్వతాల వల్ల ఏమవుతోంది అంటే సూర్యుడు ఒక గమనంలో మారినప్పుడు ఈ ఒక పర్వతం అడ్డం వస్తుంది, సూర్యుడు మరొక గమనంలోకి మరొక దిశలోకి మారినప్పుడు ఇంకొక పర్వతం లోకాలోక పర్వతాలు అడ్డం వస్తున్నాయి. ఇవిటు అవి అడ్డం వస్తే వాటికి చీకటి, అవి అటు వీటికి అడ్డం వస్తే అక్కడ చీకటి. ఇట్లా రెండిటికి మధ్యలో ఉన్నప్పుడు ఒకవైపు వెలుతురు, ఒకవైపు రాత్రి, ఒకవైపు మిట్ట మధ్యాహ్నం, ఒకవైపు సాయంత్రం. ఈ రకంగా ఒకేసారి 4 లోకములు 4 స్థితులు ఒకేసారి కలుగుతాయి ఈ లోకాలోక పర్వతాలు మేరు పర్వత మధ్య భాగంలో. ఇది ఇక్కడ ఆశ్చర్యం అంటున్నాడు. విదూర భావాదర్కస్య భూమిలేఖ అవృతస్య చ లీయంతే రశ్మయో యస్మాన్ తేన రాత్రో న దృశ్యతే. అయితే ఈ రాత్రికాలము సూర్యుని యొక్క కిరణాలు వాటి యొక్క కాంతి ఎందుకు కనబడటం లేదు రాత్రిపూట అనేటటువంటి దానికి చెప్తున్నారు మనకి. గ్రహ నక్షత్ర సమేషానాం దర్శనం భాస్కరస్య చ ఉచ్ఛ్రాయస్య చ ప్రమాణేన జ్ఞేయం అస్తమయోదరం. ఉచ్ఛ్రాయ వ్యాస ప్రమాణేన, ఉచ్ఛ్రాయం అంటే పొడవు, వ్యాసం అంటే వెడల్పు, చుట్టుకొలత వెడల్పు. ఆ పర్వత ప్రాంతాల యొక్క ఆ దిక్కుల యొక్క ఆ అంచుల కోణాల యొక్క పొడవు వెడపుల కారణంగా సూర్యుడు ఈ రకంగా మనకి దర్శనమిస్తున్నాడు అని చెప్తున్నాడు. కానీ సూర్యగమనం ఒకేలా ఉంటుంది, ఏమీ మారదు.
ఆ సూర్యగమనము ఒకేలా జరుగుతూ ఉంటుంది. కానీ వీటి యొక్క పొడవు వెడల్పులు అదేవిధంగా ఈ పర్వతాలు ఇవన్నీ ఆయా దిక్కులలో ఉండటం వల్ల ఆ పర్వతాలకు సంబంధించిన నగరాలలో ఒక నగరంలో ఒక రకంగా ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ మేరు పర్వతం అనేటువంటిది అన్ని లోకాలకు కూడా ఖచ్చితంగా ఉత్తర దిక్కులో ఉందండి. ఊర్ధ్వలోకాలకి అదేవిధంగా అధోలోకాలకి మధ్య భూమి మీద ఉండేటటువంటి సమస్త ద్వీపాలన్నిటికీ కూడా ఈ మేరు పర్వతం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉత్తర దిక్కులో ఉండేదిట. ఆ ఉత్తర దిక్కులో ఉండటం వల్ల వాటి యొక్క ఆ దిక్కులో ఉండటం వల్ల సూర్యుని యొక్క ఆ కాంతి తేడాలు ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు ఇది ఉత్తరీకి అనుకున్నట్లయితే మనం ఈ పక్క నుంచి మనకి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వచ్చేటటువంటి కాంతి తేడాలు కనబడుతుంటాయి. కొంత దూరం నుంచి సూర్యుడు ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి కాంతి, కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు లేదా మధ్య భాగానికి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటిది, అదేవిధంగా అస్తమించే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి వెలుతురు చీకట్లు ఉంటాయి. ఇదే అక్కడ వివరించినటువంటి విషయం. అది చక్కటి సైన్స్ శాస్త్ర విషయమైనటువంటి విషయాన్ని ఎంత వైదిక పరంగా మనకి తెలియజేశారు స్వామి అంటున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా లోకం అంటే ఉత్తర దిక్కులోనేమో మేరు పర్వతం ఉంటుంది, దక్షిణ దిక్కులో లోకాలోక పర్వతాలు ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో అటు ఇటు సూర్యగమనము వెళ్ళటం చేత ఉత్తర దక్షిణాల దిశలో వెళ్ళటం చేత ఈ రకమైనటువంటి వైశిష్ట్యం కలుగుతుంది అంటున్నారు. అంతేకాదు ఈ రెండిటికి సూర్యుడు దగ్గరగా లేడు, చాలా దూరంలో ఉన్నట. ఈ రెండు పర్వతాలకి కూడా ఎంత దూరంలో ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకి లెక్కగట్టి అంకెలతో సహా మనకి వేదవ్యాస మహర్షి తెలియజేస్తున్నాడు. భూమధ్య రేఖ మధ్యలో ఉండటం చేత ఈ భూమికి భూమధ్య రేఖ అనేటటువంటిది ఉండటం చేత ఆ ఉత్తరాయణ దక్షిణాయనమైనటువంటి ఆ ఉత్తర దిక్కు దక్షిణ దిక్కులో ఉన్నటువంటి రెండు పర్వతాల యొక్క ఆ సమన్వయం చేత వాటి కూర్పు వల్ల ఈ రకమైనటువంటి తేడాలు మనకి రాత్రి సమయము పగటి సమయము అనేటటువంటి ఈ విశేషాలు మనకి చక్కగా తెలుస్తున్నాయి అంటున్నారు. ఒకసారి కన్నా మనం అంతరిక్షం యొక్క స్థితిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇంతవరకు మనం స్మరించుకున్నటువంటి ఈ సమస్త లోకాలన్నీ కూడా సూర్యుని యొక్క ఉదయము లేదా అస్తమయం అనేటటువంటి ఇవన్నీ కూడా ఆ గ్రహములు మరియు నక్షత్రాలు చంద్రుని యొక్క ఉదయాస్తమయాల మీద ఆధారపడి నడుస్తోంది అంటున్నారు. అంటే ఈ సూర్యుని యొక్క గమనం ప్రకారమే చంద్రుడు నక్షత్రాలు మొదలైనటువంటి వాటి యొక్క దర్శనం ఉంటుంది అంటున్నారు. ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇప్పటికి మనకి అంటున్నారు. కాబట్టి భూమి యొక్క ఉత్తర దిశలో అంటే ఉత్తర దిశలో మరియు దక్షిణ దిశలో కూడా సూర్యుడు ఉదయించి రాత్రి భాగానికి సూర్యుడు నీటిలో ప్రవేశిస్తూ ఉంటాడట. అంటే తూర్పు దిక్కున ప్రయాణం చేసి పడమర దిక్కున ఉన్నటువంటి నీటిలో కలుస్తాడు అతను. ఆ నీటిలో కలుస్తాడు అంటే ఆ భాగానికి వెళ్తాడు. అప్పుడు ఉత్తర దక్షిణ దిక్కులలో ఆ రకమైనటువంటి పగలు రాత్రి సంధ్యా సమయం అనేటువంటివి మనకి కనబడుతూ ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణగా ఒక చీకటి గదిని ఏర్పాటు చేసుకుని, అంటే ఈనాటి సైన్స్ పరంగా ఆలోచించినట్లయితే ఒక రెండు పొడవైనటువంటి గొట్టములను ఏర్పాటు చేసుకుని ఒక కాంతి కలిగినటువంటి ఒక దీపాన్ని పెట్టుకొని దానికి ఆచ్ఛాదనగా ఒక పేపర్ కానీ ఏదైనా ఒకటి దాన్ని అడ్డం పెట్టుకుని ఆ వాటిని ఆ కాంతిపుంజమైనటువంటి ఒక ఆ లైట్ ఏదైనా తీసుకుని దాన్ని మనం అటు ఇటు తూర్పుకి పడమరకి తిప్పుతూ ఉంటే ఉత్తర దక్షిణాలలో రెండు పొడవైనటువంటి ఏవైనా వస్తువులను పెట్టుకుని ఉన్నట్లయితే ఈ కాంతి ప్రసరించేటటువంటి స్థితి ఎలాగుంటుందో ఇదే స్థితి మనకి అంతరిక్షంలో కూడా ఉంటుంది అని మనకి రావు వెంకటేశ్వరులు అనేటువంటి ఒక ఆయన తమ యొక్క వ్యాసంలో రాశారట. బ్రహ్మాండ పురాణం మీద ఒక చక్కని వ్యాసం రాశారట 1965లో. అప్పుడే ఈ అంశాలన్నీ కూడా ఇందులో ఉండే అంశాలను ఆయన సంగ్రహించారట. దైవికంగా ఆ గ్రంథం ఆ వ్యాసం దొరికినది.
అందులో ఈ విషయాన్ని ఆయన శాస్త్రీయంగా పరీక్షించి వేదవ్యాస మహర్షి చెప్పినటువంటిది అక్షరాల సత్యం అని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారట మహానుభావుడు. రావు వెంకటేశ్వరులు అనేటటువంటి ఒక మహానుభావులు. ఆయన మన హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మహానుభావుడు, ప్రస్తుతం లేరనుకోండి. అటువంటి వైశిష్ట్యం కలిగినటువంటి ఆ విషయాలను ఆయన పరిశోధన ద్వారా నిరూపించి ఇది వేదవ్యాస మహర్షి అక్షర సత్యముగా నిరూపించారు అని మనకి తెలియజేశారు అంటున్నారు. కాబట్టి పగలు రాత్రి ఏర్పడటానికి ఉన్నటువంటి కారణం ఈ లోకాలోక పర్వతములు మరియు మేరు పర్వతం యొక్క ఆ స్థితియే కారణము అని మనకి తెలియజేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, రాత్రి యందు నీటిలో చల్లదనం ఉంటుంది, పగటిపూట నీటిలో వెచ్చదనం ఈ సూర్యగమనం వల్లే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనకి చక్కగా తెలియజేస్తున్నారు అన్నారు. ఏవం పుష్కర మధ్యేన యదా సర్పతి భాస్కర అంశాంశకం తు మేదిన్యాం మూర్తే నైవ గచ్చతి యోజనాగ్రాన్ ముహూర్తస్య యహ సంఖ్యా నిబోధత. ఇక్కడ ఇంకా ముఖ్య విషయాన్ని తెలుస్తున్నాడు. సూర్యుడు ఆకాశం యొక్క మధ్యలో ఉన్నప్పుడు అది భూభాగానికి ఒక ముహూర్త కాలంలో దాటేస్తుందట. ఆకాశానికి మధ్య భాగంలో ఉన్నప్పుడు ఈ భూమిని కేవలం ముహూర్త కాలంలోనే ఆ సూర్యగమనం సూర్యుడు దాటేస్తాడు అంటున్నారు. అది ఆ ఎంత దూరం నుంచి అది దాటడం అనేది సంభవిస్తోంది, సూర్యునికి ఆ భూభాగానికి ఎంత దూరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి చక్కగా లెక్కగట్టి చెప్తున్నారు మనకి ఇక్కడ అంటున్నారు. పూర్ణే శతసహస్రాణం ఏకత్రింశధికం స్మృతం పంచాశత్తు తధాన్యాని సహస్రాణ్యధికాని చ. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అది 181,000 యోజనాల దూరంలో, అంటే 181,000 యోజనాల దూరంలో అని దాని యొక్క భావం. ఇంత దూరంలో ఉండటం చేత అది ఒక ముహూర్త కాలంలోనే సూర్యుడు ఈ భూ మధ్య భాగాన్ని తను దాటుతాడు అని మనకి తెలియజేస్తున్నారు. అంటే ఇది దాదాపుగా సూర్యుని యొక్క ఒక ముహూర్త కాలంలో ఉండేటటువంటి వేగము అని చెప్తున్నారు. ఒక ముహూర్త కాలంలో సూర్యుని వేగం, ఈ ముహూర్తములంటే ఈ కాష్ట అంటే ఏమిటి, నిమేషం అంటే ఏమిటి అనేటువంటిది మనకు ముందు వస్తుంది, అక్కడ స్మరించుకుంటాం. కాబట్టి దాదాపు ఈ రకమైనటువంటి వేగం ఎలాగైతే ఉత్తర దిక్కులో ఉంటుందో సూర్యుడికి, దక్షిణాయనంలో దక్షిణ దిశలో ఉన్నప్పుడు కూడా ఇదే వేగం ఉంటుంది సూర్యుడికి. అంటే సూర్యుడు ఒక సమమైనటువంటి వేగంలో ప్రవర్తించడానికి కారణం ఆ దూరం అంటున్నారు. ఆ దూరం వల్ల ఇది సంభవిస్తుంది. 181,000 కిలోమీటర్ల దూరంలో ఆ సూర్యుడు ఈ భూమిని ఒక ముహూర్త కాలంలో దాటుతున్నాడు అని లెక్కగట్టి చెప్తున్నారు మనకి అన్నారు. కాబట్టి ఆ భాగంలో ఉండేటటువంటి మొత్తం సమస్త దేశాలు, సమస్త లోకాలన్నిటికీ కూడా అది దక్షిణాయనంగా చెప్పబడుతుంది అంటున్నారు. అదేవిధంగా ఆ భాగం నుంచి దక్షిణ దిశలో ఉండేటటువంటి సూర్యుని పరిమాణం కనుక చూసుకున్నట్లయితే అది మొత్తం కూడా ఆ సూర్యుని యొక్క పరిమాణం కానీ లేదా సూర్యుని యొక్క ఆకారము, దాని స్థితి ఒక విశేషమైనటువంటి భగభగమండే అగ్ని జ్వాలల గోళం వలె ఆ సూర్యుని యొక్క గమనం ఉంటుంది అంటున్నారు. ఇది దక్షిణాయనానికి సంబంధించినటువంటి విషయం చెప్పారు. ఇప్పుడు ఉత్తరాయణంలో సూర్యుని యొక్క గమనం ఈ భూమి మీద ఎంత సమయంలో ముందుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనకి చక్కగా సరిగ్గా లెక్కలు కట్టి మరీ చెప్తున్నారు ఆయన. మానసోత్తర శైలేతు అంతరే విశ్వం చయతు సర్పతే దక్షిణాయాం తు కాష్ఠాయాం వై నిబోధతే నవకోట్య ప్రసంఖ్యాతా యోజనై పరిమండలం తదా శతసహస్రాణి 40 అహోరాత్రాత్ పతంగస్య గతిరేషా విధీయతే దక్షిణాది నివృత్తో అస్యై విషువస్థో యదా రవిః. సూర్యుని యొక్క పరిధి, ఇప్పుడు దక్షిణాయనంలో సూర్యుని యొక్క పరిధి తెలుసుకున్నాం.
ఉత్తరాయణంలో సూర్యుని యొక్క పరిధి తెలియజేస్తున్నాడు ఆయన. ఈ సూర్యుని యొక్క పరిధి ఉత్తరాయణంలో ఎలా ఉంటుంది అంటే 9,04,50,000 యోజనాలండి. దక్షిణాయనం కన్నా ఉత్తరాయణంలో ఈ సూర్యుని యొక్క పరిధి, వ్యాసార్థం, సూర్యుని యొక్క ఇది పరిమాణం పెద్దగా ఉంటుంది అంటున్నారు. ఒక రోజు కాల పరిమాణం కనుక మనం చూసుకున్నట్లయితే సూర్యుని యొక్క చలనం వేగం ఇంత ఉంటుంది అని లెక్కగట్టడం కూడా కష్టంట. కానీ దక్షిణ భాగం నుంచి లెక్కగట్టడం చేత ఉత్తర భాగానికి లెక్కగట్టగలిగారు అంటున్నారు. దక్షిణ భాగంలో చెప్పబడినటువంటి ఏదైతే సంఖ్య ఉన్నదో దాన్ని ఆధారంగా చేసుకుని మరికొంత భాగాన్ని, మరికొంత ఆ దూరాన్ని లెక్కగట్టారు అని మనకి చెప్తున్నాడు ఆయన. దాన్ని విషువత్తు మధ్య భాగంలో నుంచి నెమ్మదిగా సూర్యుడు ప్రయాణించడం చేత, విషువత్ అంటే మధ్య భాగం అని అర్థం. ఈ సూర్యుడు ఉదయించిన తరువాత దక్షిణాయనం నుంచి అయిన తర్వాత ఉత్తరాయణంలోకి ప్రవేశించినటువంటి సూర్యుని యొక్క గమనం నిదానంగా ఉంటుందిట. అందువల్ల ఏమవుతుంది, సూర్యుని యొక్క గమనం నిదానంగా ఉండటం చేత సూర్యుని యొక్క పరిధి భూమికి దగ్గరగా వస్తుందిట. అందుకనే ఉత్తరాయణంలో ఎండలు మండిపోవటానికి కారణం అదే అంటున్నారు. ఈ ఉత్తరాయణంలో సూర్యుడు నిదానంగా ప్రయాణం చేస్తూ ఈ భూమికి దగ్గరగా మధ్య భాగానికి వస్తుంటాడట. దాన్నే భూమధ్యరేఖ అంటారు మనకి శాస్త్రవేత్తలు. ఆ భూమధ్యరేఖ భాగానికి దగ్గరగా రావటం వల్ల దాదాపు చాలా ప్రాంతాలలో, దానికి దగ్గరగా ఉన్న చాలా ప్రాంతాలలో విపరీతమైనటువంటి ఎండలు కాసేటటువంటి రోజులు, ఎండాకాలం రావటానికి కారణం సూర్యుని యొక్క గమనంలో ఉండేటటువంటి నిదానం అంటున్నారు. కాబట్టి ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి మేరు పర్వతం నుంచి లెక్కేసుకుంటే మళ్ళీ మేరు పర్వతం నుంచి మరొక కోణంలో మనకి తెలియజేస్తున్నారు. అప్పట్లో డ్రోన్లు లేవు, ఇప్పుడున్నటువంటి డ్రోన్లు కానీ లేకపోతే శాటిలైట్స్ కానీ ఏమీ లేవు. కానీ ఎలా చెప్పారు, ఆయన దివ్య దృష్టితో, ఆయన భగవంతుని యొక్క అనుగ్రహంతో దివ్య దృష్టితో ఈ కోణం నుంచి చూస్తే ఈ రకంగా ఉండొచ్చు, ఆ కోణంలో అన్ని వేల యోజనాల నుంచి దర్శించినట్లయితే ఈ రకంగా కనబడుతుందని మనకి అన్ని గ్రంథస్థం చేసి పెట్టేశారు, గ్రంథాలలో రాసి పెట్టారు. తెలుసుకోవాలంతే మనం అంటున్నారు. అదే ఈ మేరు పర్వతానికి ఉత్తర దిశలో ఉన్నటువంటి శాఖద్వీపం ఏమున్నదండి? శాఖద్వీపంలో మనం ఏం చెప్పుకున్నాం, ఏమున్నది? శాఖద్వీపం చివరిలో ఏముంటుంది? క్షీరసాగరం, పాల సముద్రం ఉంటుంది. పుష్కర ద్వీపానికి శాఖద్వీపానికి మధ్యలో పాల సముద్రం ఉంది. ఆ పాల సముద్రంలోనే శ్రీ మహావిష్ణువు 10,000 పడగల మీద పడుకుని ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. ఈ శాఖద్వీపంలో క్షీరసాగరం నుంచి కనుక చూసినట్లయితే దాదాపు ఆ సూర్యుని యొక్క పరిధి 3,08,10,000 యోజనాల దూరంలో ఉంటుందట భూమి నుంచి. అలా ఉండటం చేత అక్కడ ఆ మేరు పర్వతం యొక్క శక్తి వలన, ఆ మేరు పర్వతం యొక్క ఆ ఆకర్షణ చేత సూర్యగమనం మెల్లగా వెళ్తుంట, నిదానం అవుతుంట, కొంచెం స్లో అవుతాట సూర్యగమనం. అందువల్ల సూర్యునిలో తీక్ష్ణత, వేడి, ఆ ఎండ, ఆ శక్తి కూడా, ఆ తేజస్సు అంతా కూడా ఒకేసారి భూమి మీద పడటం జరుగుతుందిట అని తెలియజేస్తున్నారు మనకి. కాబట్టి ఆ రకంగా ఉండటం చేతనే ఉత్తరాయణ కాలం ఎక్కువ, దక్షిణాయన కాలం తక్కువ ఉంటుంది సూర్యుని యొక్క తేజస్సు అంటున్నారు మనకి. ఆ తర్వాత 3 కోట్యస్తు సంఖ్యాతా విశ్వస్యాపి మండలం తథా శతసహస్రాణం ఈశత్యేకాదశాధికా శ్రవణే చ ఉత్తరాషాఢే చిత్రభానుర్యదా భవేత్. సరే, ఇప్పటి వరకు మనకి లోకాలోక పర్వతాలని, క్షీరసాగరం నుంచి అని, మేరు పర్వతం వైపు నుంచి ఈ ఉత్తర దక్షిణాయన దిశలు అనేటటువంటి దాని ద్వారా సూర్యుని యొక్క గమనాన్ని అంచనా వేశారు. ఇప్పుడు నక్షత్ర మండలం నుంచి సూర్యుని యొక్క గమనాన్ని అంచనా వేస్తున్నారు. అంటే ఎంతటి విశ్లేషణ చూడండి, ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారో స్వామి అంటున్నారు. శాఖద్వీపస్య షష్ఠస్య కాష్ఠాయా మండలస్య చ ఉత్తరాయాః ప్రమాణం చ కాష్ఠాయాం తన్మండలేన వై. ఇక్కడ శాఖద్వీపం యొక్క 6వ భాగమైనటువంటి 6వ ప్రాంతమైనటువంటి కాష్ఠ ప్రాంతం అంటారు.
కాష్టావ పర్వతం అంటారు దాన్ని. ఆ కాష్టావ పర్వతం అనేటటువంటి ఆ ప్రాంతంలో ఈ సూర్యుని యొక్క గమనం, సూర్యుని యొక్క పరిధి ఎంత ఉంటుంది అనేటటువంటి దాన్ని లెక్కగట్టి మనకి చెప్తున్నారు అన్నారు. ఉత్తరాయా ప్రమాణంచ కాష్టాయా మండలస్తథా యోజనాత్ ప్రాక్ ప్రసంఖ్యాత కోటిరేఖాతు సాద్విజ. అక్కడ కేవలం 1,000,000 యోజనాల పరిమితితో, 1,000,000 యోజనాల దూరంలో మాత్రమే సూర్యుని యొక్క స్థితి ఉంటుందట. ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఉష్ణంతో, తేజస్సుతో భగభగ మండేటటువంటి ప్రాంతంట అంటున్నారు. అంతటి విశేషమైనటువంటి ఆ ప్రాంతం. అంతేకాదు అశీతిర్నియతానేహ యోజనానాం తథైవ చ 850 చైవ యోజనాన్యధికాని చ నాగవీధి ఉత్తరవీధి చ అజవీధి చ దక్షిణ. కాబట్టి ఇక్కడ నుంచి దక్షిణ దిక్కుగా చూసుకున్నట్లయితే శాఖద్వీపం నుంచి ఉత్తర దిక్కు ఇందాక చెప్పారు. ఇప్పుడు దక్షిణ దిక్కు నుంచి సూర్యుని యొక్క స్థితిని, సూర్యుని యొక్క గమనాన్ని లెక్కగట్టినట్లయితే అక్కడ 3 రకములుగా ఉంటుందట సూర్యుని స్థితి. మొదటి దాన్ని నాగవీధి అంటారు, రెండో దాన్ని ఉత్తర వీధి అంటారు, మూడవది అజవీధి అంటారు. ఏమిటి వీధులలో ఉండేటటువంటి విశేషం అనేటటువంటిది మనం ముందు తెలుసుకుందాం. ఈనాడు ఈ బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి అమ్మవారి స్తోత్రంలో ఉండే మరికొన్ని శ్లోకాలను స్మరిద్దాం. అధ శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తర భాగే త్రింశో అధ్యాయే బ్రహ్మాది దేవతా కృత శ్రీ లలితా స్తోత్రం సంక్షోభిణీ ముఖ్య సమస్త ముద్రా సంసేవితే సంసరణ ప్రహంతి సంసార లీలాకృతి సారసాక్షి సదా నమస్తే లలితేధినాథే నిత్యే కళా షోడశకేన నామాకర్షణ్యధీశీ ప్రమథేన సేవ్యే నిత్యే నిరాతం కదయా ప్రపంచే నిలాలక శ్రేణి నమో నమస్తే అనంగ పుష్పాదిభిః ఉన్నదాభిః అసంగదేవి అభిరస్ర సేవ్యే అభ్యవహంత్రీ అక్షరరాశి రూపే అతారి వర్గే లలితే నమస్తే. ఈ సమస్తమైనటువంటి సంసారం అంటే ప్రకృతి 24 తత్వములతో కూడినటువంటి ఈ సంసారం అంతా, సంసారానికి ఆవిడ సాక్షిభూతురాలు. ఆవిడ యొక్క కనుసనల్లోనే ఈ సృష్టిలో ఉండేటటువంటి ప్రాణులన్నీ వాటి యొక్క మనుగడను సాగిస్తున్నాయి. అటువంటి ఆమెను ఆశ్రయించాలి అని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆమె ప్రమథేన సేవ్యే, ప్రమథగణములు, ఆ పరమశివుని యొక్క లోకంలో ఉండేటటువంటి ప్రమథగణములు అందరూ కూడా అమ్మవారిని కూడా సంసేవిస్తూ ఉంటారు. అంతేకాదు నిత్య నిరాంతక దయ, ఆవిడ అందరి మీద సమానమైనటువంటి దయనే ఆవిడ ప్రసరింపజేస్తుందిట. కాబట్టి అటువంటి దయామయ్య అయినటువంటి ఆమెకి కోపం కనుక తెప్పించినట్లయితే ఎలా ఉంటుంది అంటే నిన్న మనం స్మరించుకున్నట్టు నా భండాసురుని వలె నశిస్తారు. కాబట్టి ఆ లలితామ్మ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని మనకి బ్రహ్మ మనకి ఈ స్తోత్రంలో మనకి తెలియజేస్తున్నారు. అధక్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం నమో వెంకటేశాయ.